నమస్తే అన్న, మీ పేరు? నా పేరు లక్ష్మణరావు అండి. ఏం చేస్తుంటారు అన్న? ఫ్రూట్స్ మార్కెట్. ఏంటంటే ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభరత్ గారు ఒకవైపు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు, ఎవరికి మెజార్టీ అవకాశం? పక్కా మెజార్టీతో శ్రీభరత్ గారు గెలుస్తారు. ఎందుకంటే శ్రీభరత్ గారిని అంత అభివృద్ధి చేశారు. ఆయన కంటి హాస్పిటల్ కానీ, కాలేజీ కానీ, మంచి పిల్లలకి లేని వాళ్ళకి హాస్పిటల్లో చూడడానికి బాగానే చేశారు కాబట్టి ఆయన శ్రీభరత్ గారు వస్తారు. ఇక్కడ ఝాన్సీ అంటే అది తెలియదు కదా, గాజువాకలు కానీ కాదు, శ్రీకాకుళం జిల్లా తెలియదు. ఆయన విజయనగరం జిల్లా నుంచి అలా గెలుస్తారో అది తెలియదు, అది కూడా తెలియదు. ఇక్కడ శ్రీభరత్ గారు గెలుస్తారు పక్క. ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? పార్లమెంట్ లో ఈయన గళాన్ని వినిపించగలరు. విశాఖపట్నం నుండి పార్లమెంట్ ని గళం వినిపించగా శక్తి ఉందండి. కుర్రోడు కాబట్టి, మంచి శాస్త్రవేత్తలు కాబట్టి ఈ రోజు బాగుంది. అది రామ్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా కదా, ఇక్కడ విశాఖపట్నం జిల్లా కూడా ఈయన కూడా అంతే మంచి రామ్మోహన్ తయారవుతుంది విశాఖపట్నం అనుకుంటున్నారు భరత్ గారు. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అన్న? మా నియోజకవర్గం పల్లా శ్రీ గారు పక్క మెజారిటీ 45 మెజారిటీతో గెలుస్తారు. ఎలాంటి వ్యక్తి అన్న? మంచి నెంబర్ 1 వ్యక్తి. ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు, ఆయన అందరూ తెలిసింది అది. ఎందుకంటే అప్పుడు ఏదో చిన్న కారణంలో ఓడిపోయారు తప్ప, కానీ ఇంకేం కాదు. ఇప్పుడు పక్క మెజారిటీతో పల్లా శ్రీనివాస గారు గెలుస్తారు. దాని గురించి భయపడే అవసరం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఎంతవరకు ఉంటున్నారు? 99% ప్రభావం ఉంటుంది టీడీపీకి. గెలిచే అవకాశం ఉంది, 100% ఉంది. అసలు విశాఖపట్నం ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందంటారన్న? పక్కా టీడీపీ హయాంలో, చంద్రబాబు హయాంలో అభివృద్ధి అయింది. ఆ రోజు ఊది చంద్రబాబు లేకపోతే ఎన్నో లక్షల మంది చచ్చిపోయి ఉంటారు. ఈ రోజుకి చంద్రబాబు దయం వల్ల ఈ రోడ్డు వేసి అని చేసి ఈ రోజు జగన్ వచ్చి ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక లేబర్ కూడా పని లేక, ఇసుక లేక, ఏం లేక ఎంతో ఇబ్బంది పడుతుందో జనం తెలుసు. జనం కూడా తెలుసుకొని ఈరోజు టీడీపీ ఓటేస్తారు. కానీ ఇసుక ఎందుకు లేదు? దొరుకుతుంది కదా ఇసుక. ట్రాక్టర్ ఇసుక అప్పుడు 500 అయితే ఇప్పుడు 15,000 అయింది. అదేనమాట. దాన్ని బట్టి ఇసుక లేక లేబర్ ఖాళీకి రోడ్డును తిరుగుతాం పని లేక. ఈ జగన్ వచ్చి అంత దుర్మార్గం చేశారు కాబట్టి ఈరోజు టీడీపీ వస్తే రేపు అందరికి ఉద్యోగాలు వస్తే పిల్లలకి, చదువుకులందరికీ బాగుంటుంది. ఈ రోజు 6,000 ఉద్యోగం ఇచ్చి 500 రూపాయలు ఉద్యోగం ఇచ్చి వాళ్ళని చేసి ఏం చేయగలరా? పిల్లలకి పెంచారా, పిల్లలకి పెంచారా? అందు గురించి టీడీపీ వస్తే, మహాకూటమి వస్తే బాగా అభివృద్ధి అవుతుంది. రోడ్లు కూడా బాగా పడుతుంది. పిల్లలు చదువు కూడా వస్తాయి, జాబ్ కూడా వస్తాయి. 140 పక్కా గెలుస్తుంది టీడీపీ పొత్తు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? ఫ్రూట్స్ కలాసి. ఏ ఏరియా మీది? హై స్కూల్ రోడ్డు. ఎలా ఉంటుంది ఇక్కడ మరి పోటీ తిరిగిలేదు. పల్లా శ్రీనివాస్ ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు వేసిన గాజువాకలో పల్లా శ్రీని చేసినట్టు ఎవరు చేయలేదు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొండల మీద పట్టాలు తెప్పించి ఎంతోమంది పేద ప్రజలకు 5 ఎమ్మెల్యేలు మారారు. ఇంకంట ముందు ఎవరు ఈయన చేసినట్టు ఎవరు చేయలేదు. ఈయన చేసినట్టు ఎవరు చేయలేదు. మరి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ కూటమి నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు. ఏ ఝాన్సీ బొత్త సత్యన భార్య రాదు. ఇక్కడ భారత్ గారు వస్తారు రికార్డుగా, మళ్ళీ మెజారిటీగా. ఎన్ని ఓట్లు అంటే మనం చెప్పలేను, పెద్ద చదువుకోలేదు. మెజారిటీ వస్తుంది టీడీపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ. గాజువాకలో మట్టుకు ఇష్టపడి ఎంపీ వస్తుంది. ఎన్ని చెప్పినా అంటే ముఖ్యంగా ఎలా అనిపించింది మీకు జగన్ గారి పాలన? అసలు జగన్ గారి పాలన ఒక పరిపాలన. చదువుకుని కుర్రోలు డిగ్రీ చేశాడు, 6,000 జీతాలు చేస్తాను. నాకు నువ్వు నోరు మూసుకొని ఉండరా. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఐటీ చేశారు, డిగ్రీ చేశారు. ప్రైవేట్ పిల్లలకి షాపులు అంటే వెళ్తున్నారు. 5,000 ఉద్యోగం, 6,000 ఉద్యోగం. నాకు 3 కొడుకులు ఉన్నారు. చదివించడానికి ఎంత కష్టపడి మూటలు మోసిందంటే ఉద్యోగాలు లేక. ఒక అభివృద్ధి ఉందా? బట్టలు నొక్కుతున్న డబ్బులు అంటే పెదల మీద డబ్బులు ఏం చేయదా? అభివృద్ధి తీసుకురావాలా, సంపద సృష్టించాలా. నేను మందు తాగుతాను, ఈవేళ 500 మందు. నాకు 1000 రూపాయలు వస్తే 600 తాగేస్తాను. ఎలా పెంచుతావు? మరి రేట్లు పెంచితేనే తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అన్న. ఏడు తగ్గుతుంది? నాన్న మందు తీసేస్తేనే ఓటు అడగండి అన్నాడు. మందు ఒరిజినల్ మందు ఎక్కేస్తాను. అది ఎలా ఉంటుంది పోటీ ఈసారి? ఓటు తిరగలేదండి. పల్లా శ్రీనివాస్ గాజువాక రికార్డు. టీడీపీ పక్కన ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం? స్థానాలంటే వస్తాయండి 160 గ్యారెంటీ పక్కన. ఏం చేస్తుంటారు? ఫ్రూట్స్ వ్యాపారం. ఏంటి బాబా, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా విశాఖపట్నానికి సంబంధించి ఎంపీగా శ్రీభరత్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు పోటీలో ఉన్నారు. ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు గెలిచేది? టీడీపీ నుంచి ఏమో భరత్ గారు, వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు. ఎవరికి అవకాశం ఉంటుంది అంటారు ఈసారి? టీడీపీకి ఎక్కువ ఉంటుంది. భరత్ గారు గెలుస్తారంటారు? గెలుస్తొచ్చు. ఎందుకని అంటే మూమెంట్ అలాగ ఉంది, మరి పర్లేదు. ఎలా ఉంటుంది అసలు జగన్ గారి పాలన? ఎలా అనిపించింది మీకు? బాగాలేదు అసలు. జగన్ గారి పాలన అయితే చూడవసరం లేదు. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఏమైనా కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ బాగుంటుంది. అది ఏంటి ఓట్లు షేర్ అయ్యే అవకాశం ఉందంటారా? టీడీపీ, జనసేన, బీజేపీ? లేదు, టీడీపీ బాగా వస్తుంది. వీడికి మాత్రం రావడం చాలా కష్టం. ఇక్కడ ఎలా ఉంటుంది? మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది? ఇక్కడ అది మాత్రం జగన్ తెలుగుదేశం.
పల్లాసీన్ గారు ఎక్కువ శ్రీనివాసరావు గారు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? చాలా బాగా వస్తారు అలా మా బావగారికి ఇవ్వండి. అలాగే మీరు మాట్లాడండి. మా బాగానే వస్తుంది. మా బావగారికి ఇవ్వండి ఒకసారి ఫోను. ఎక్కువ రాజకీయంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్, మంది ఎక్స్పీరియన్స్ తక్కువ. దాని గురించి మాత్రం ఉండే క్వాలిటీ అన్ని కూడా మా బాగా పల్లా శ్రీనివాసరావు గారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అండి? చాలా మంచి వాళ్ళు, పర్లేదు. ఎంతమంది బాగా వచ్చారు, బాగా చేశారు కూడాను. మన ఎలక్షన్లో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరూ కోరుకుంటున్నారు రావాలి. టీడీపీ గెలిస్తే, ఎన్డీఏ కూటమి గెలిస్తే ఇక్కడ ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? అన్నీ బాగుంటాయి సార్, చూడవసరం లేదు. గాజువాక నియోజకవర్గం మాత్రం చాలా బాగుంటాయి, అన్ని న్యాయం జరుగుతుంది బాగా. నమస్తే అన్న, మీ పేరు? తేజ ఏం చేస్తుంటారు అన్న? ఫార్మసిటీ. ఏంటన్న ఎలా ఉండిపోతుంది సార్ పోటీ? జనసేన టీడీపీ వస్తుంది అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తారు? జగన్ పాలన చూశారు కదా, మీకు నచ్చిందా? మీకు ఎలా ఉంది చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్పగలను. మీకు ఎలా ఏమనిపించింది మీకు అసలు జగన్ గారి పాలన? జగన్ పాలన నచ్చలేదు. ఏమనిపించిందంటే ప్రతిదీ దౌర్జన్యం చేసేయడం అలా, అందుకే నచ్చలేదు. ఏంటంటే మీ ప్రాంతంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, ఈసారి పిఠాపురం నుంచి చేస్తా ఉన్నారు కదా, ఎలా ఉండిపోతుంది అంటారు? 8,000 ఓట్లు 8,000 ఓట్ల మీద నగ్గుతారని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే నగ్గుతారు పిఠాపురంలో. ఆయన ఓడించడానికి కూడా చాలా కుతంత్రాలు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎంతమంది ఉన్నా నగ్గించే వాళ్ళు మాత్రం నగ్గుతారు కదా. సార్ అసెంబ్లీకి వెళ్తారంటారు? వెళ్తారు అసెంబ్లీకి. టీడీపీ జనసేన బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అంటారు? అసలు అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అవుతాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటించిన తర్వాత కూడా ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేశారు, మీ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఎంత మంచోడని ఎవరైనా నిందలేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పడ్డాయి అంతే. అయితే ఎన్డీఏ కూటమి గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? అంటే సామాన్యులు బతకగలరు, అది అంతే. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలో ఎలాంటి గళాన్ని వినిపించగలరు అంటారు? సామాన్యులు ఏమనుకుంటున్నారో అలాంటిదాన్ని మాట్లాడగలరు అసెంబ్లీలో, అటువంటి పోరాడతారు. ప్రస్తుతం గెలుస్తారు. మేడం నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు సరస్వతి. ఏం చేస్తుంటారు మేడం? స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తుంటాను. ఎలా ఉందమ్మా అసలు పరిపాలన, ఎలా అనిపించింది? బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన బాగాలేదు అసలు. పథకాలు ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు, ఎందుకు? ఎన్ని పథకాలు ఇస్తే మాత్రం మొత్తం అన్నీ ఇప్పుడు ఎంత కరెంట్ బిల్లు కడుతున్నాం, బయట ఎన్ని చేస్తున్నాం. ఇప్పుడు ప్లాంట్లో మేము వర్క్ చేస్తున్నాం, దగ్గర ఒక 10 years 15 years నుంచి చేస్తున్నాం. ఎప్పుడు లేదు ఇలాంటి రీజన్. ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు, ఎలా ఉంటుందో, ఏం చేస్తారు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఎంత భయపడుతున్నారు ఇప్పుడు మా వాళ్ళందరూ. అంటే వాళ్ళు కూడా ఎప్పటి నుంచో బ్రతుకుతున్నారు దాని మీద పడి. ఇప్పుడు సాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ప్లాంట్లో. అలాంటప్పుడు కాంట్రాక్ట్ లేబర్ అందరూ ఎలా బ్రతుకుతారండి? అది కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. అతని పరిపాలనలోకి వచ్చాక ఇలా జరిగింది, ఇంతకుముందు ఎప్పుడు ఈ టాపిక్ ఏం జరగలేదు అసలు. జగన్ గారు వచ్చాకే జరిగింది. ఇన్ని సంవత్సరాలు పెట్టి ప్లాంట్ ఉంది, ఎప్పుడు ఎందుకు అలా జరగలేదు? ఏమో ఈ పరిపాలన మారితే మళ్ళీ ప్లాంట్ కూడా బాగుపడవచ్చు, మనుషులు కూడా మార్పు రావచ్చు. అంటే కొంచెం రౌడీ రాజకీయం కూడా కొంచెం మారుతుందని మా అభిప్రాయం అనమాట. అంటే ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ 3 కలిసి రాబోతూ ఉన్నాయి కదమ్మా, అసలు దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు ప్రాంతాల మీద? కానీ బాగానే ఉండొచ్చు, కానీ ఏంటంటే ముందు కాకుండా తర్వాత కలిసి ఉంటే ఇంకా బాగుండేది, మా అభిప్రాయం అలా అనమాట. ఎందుకంటే ముందు ఏంటంటే వీళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు గెలిచిన తర్వాత ఏకగ్రీవం అయి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అసలు ఇలా డిస్టర్బెన్స్ ఉండేది కాదు జనాల్లోనూ. కానీ ఇప్పుడు పర్లేదు, ఎలా అయినా టీడీపీ జనసేన బీజేపీ గెలుస్తారు, అది పక్కా అనమాట. గెలిస్తే ఎలాంటి న్యాయం లేదు, పక్కగా అన్నీ న్యాయం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ కోసం కూడా మాట్లాడతానని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మాట్లాడతానని చెప్పారు. అన్నీ బాగానే ఉంటుంది, మా మహిళలకు కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేము. అసలు మీకు రక్షణ ఉందమ్మా ఈరోజు రాష్ట్రం? లేదండి, అస్సలు లేదు. ఎక్కడికి వెళ్ళా, పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా ప్రతిదీ రికమెండేషన్ అన్నీ చేయాలి అంతా అలా అంటున్నారు, కానీ ఏమి జరగట్లేదు. అంతా ఆన్లైన్ ట్రాన్స్లో ఏమి అంటున్నారు, కానీ అన్నీ చేయాలి, వాళ్ళు చెప్తేనే అవుతుంది. మనకి ఏమీ అవ్వదు అక్కడ, అంతా వాళ్ళకే అవుతుంది, మనకైతే ఏమి అవ్వట్లేదండి. ఓన్లీ జనసేన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అలా అంటే కాకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళకే చేస్తున్నారు తప్ప మాకైతే ఏం చేయటం లేదు. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు ఈ కూటమికి? వస్తుందండి, వాళ్ళకేమో తెలియదు, కానీ బీజేపీ టీడీపీ జనసేన మాత్రం ఫుల్గా మాదే అండి, కంపల్సరిగా.